సంకల్పం ఎంత పెద్దగా ఉంటే నీ శ్రమ అంత పెద్దగా ఉండాలి. అంటే నువ్వు ఒక పెద్ద పని చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు నీ శ్రమ కూడా అంత పెద్దగా ఉంటేనే నీ సంకల్పం నెరవేరుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మనం చిన్నప్పుడు చిన్న చిన్న పుస్తకాలు చదివేశాం ఎలిమెంటరీ స్కూల్. మరి కాలేజీ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలి, కొంచెం కష్టపడాలి కదా. కష్టపడకుండా ఏబిసిడీలు తుదినట్టు ఒకసారి చదివితే రావవి. అలాగే జీవితంలో ఏదైనా ఒక పెద్ద పని చెయ్యాలని నువ్వు సంకల్పించుకున్నప్పుడు నీకు పట్టుదల, కృషి, శ్రద్ధ, శ్రమ ఈ 4 కూడా ఎక్కువగా ఉండాలి. ఏది ఏమైనా నేను అది సాధించే తీరతాను అని నువ్వు అనుకున్నప్పుడు నీకు ముందే తెలియాలి, చిన్న పనులకి చిన్న శ్రమ, పెద్ద పనులకి పెద్ద శ్రమ. అది నువ్వు శ్రమ పడితేనే వస్తుంది, నువ్వు కృషి చేస్తేనే వస్తుంది సక్సెస్, నువ్వు శ్రద్ధ పెడితేనే వస్తుంది. నీకు వదులుకోవాల్సినవి వదులుకుంటేనే నువ్వు చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకుంటూ విజయం సాధించగలవు. అంతేకాని వదులుకోవాల్సినవి వదులుకోనప్పుడు చేరవలసిన గమ్యం చేరలేవు.